హలో అండి. చాలామంది పేషెంట్స్ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్‌లో స్పెర్మ్ కౌంట్ 0 చూడంగానే ఎండ్ ఆఫ్ ద స్టోరీ అనుకుంటారు. చాలా కంగారు పడుతుంటారు. స్పెర్మ్ కౌంట్ 0 ఉంటే ఖచ్చితంగా డోనర్ శాంపిల్ తీసుకోవాలా? వేరే ఆప్షన్ లేదా? అసలు ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఎందుకొస్తుంది అని టెన్షన్ పడుతుంటారు. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో అజూస్పెర్మియా అంటే సీమెన్‌లో స్పెర్మ్ కౌంట్ 0 ఉండడాన్ని అజూస్పెర్మియా అంటారు. సో ఈ అజూస్పెర్మియా ఎందుకొస్తుంది? అజూస్పెర్మియా అంటే స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నా కూడా మీ ఓన్ స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్న టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు అజూస్పెర్మియా గురించి మాట్లాడుకునే ముందల స్పెర్మ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? దీంట్లో ఎక్కడెక్కడ మనకి ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉందో చూద్దాం. ఫస్ట్ స్పెర్మ్ అనేది మీ టెస్టిస్ అంటే బీజంలో తయారీ అవుతుంది. స్పెర్మ్ టెస్టిస్‌లో తయారీ అవ్వాలి అనంటే మన బ్రెయిన్‌లో నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. బ్రెయిన్‌లో నుంచి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు టెస్టిస్‌లో స్పెర్మటోజెన్సిస్ అంటే స్పెర్మ్స్ తయారీ అయ్యి ఎజాక్యులేట్ చేసినప్పుడు యూరినరీ అవుట్‌లెట్ ద్వారా స్పెర్మ్స్ వస్తాయి. సో అజూస్పెర్మియా అంటే మీ సీమెన్‌లో స్పెర్మ్స్ 0 ఉండడాన్ని అజూస్పెర్మియా అంటారు. సో ఇక్కడ స్పెర్మ్స్ రావట్లేదు అనంటే 3 కారణాలు అయి ఉంటాయి. ఫస్ట్ మన బ్రెయిన్‌లో నుంచి హార్మోన్స్ రావట్లేదా? వచ్చినా కూడా మన టెస్టిస్‌లో తయారీ అవ్వట్లేదా? లేదు అంతా బాగానే ఉంది, వచ్చే దారిలో ఏమన్నా బ్లాక్స్, ఇన్ఫెక్షన్స్ వల్ల అడ్డుగోడలు ఉన్నాయా? సో ఈ 3 ప్లేసెస్‌లో ఏదో ఒక ప్లేస్‌లో మనకి ప్రాబ్లమ్ అయ్యి ఉంటుంది. సో ఫస్ట్ రీజన్ అంటే మన బ్రెయిన్‌లో నుంచి హార్మోన్స్ రావట్లేదు అనంటే ఫస్ట్ అసలు ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి? ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి అంటే చిన్న హార్మోన్ టెస్ట్ వల్ల బ్రెయిన్‌లో నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా తెలుస్తుంది. ఒక చిన్న స్కాన్ ద్వారా మనకి ఏమన్నా అబ్‌స్ట్రక్షన్స్, బ్లాకేజెస్ ఉన్నాయా లేదా తెలుస్తుందండి. సో మీ సీమెన్ అనాలిసిస్‌లో ఎప్పుడైనా 0 కౌంట్ చూసినప్పుడు ఒక్క రిపోర్ట్ బేస్ చేసుకొని 0నే ఉంటది అని అనుకోకండి. ఫస్ట్ ఒక 3 వీక్స్, 1 మంత్, 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక స్టాండర్డైజ్డ్ ల్యాబ్‌లో సీమెన్ అనాలిసిస్ రిపీట్ చేయండి. సో అప్పుడప్పుడు మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఇనీషియల్ శాంపిల్‌లో 0 ఉన్నా కూడా దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు అడుక్కే 1-2 స్పెర్మ్స్ దొరుకుతాయండి. దాన్ని క్రిప్టోజూస్పెర్మియా అంటారు. సో ఫస్ట్ సీమెన్ అనాలిసిస్ ఒక స్టాండర్డైజ్డ్ ల్యాబ్‌లో రిపీట్ చేసుకోండి. సెకండ్ హార్మోనల్ టెస్ట్ చేసుకోవాల్సింది ఉంటది. ఈ హార్మోనల్ టెస్ట్ వల్ల ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది అన్నది తెలుస్తుంది. మనకి ఫస్ట్ రీజన్ బ్రెయిన్‌లో నుంచి హార్మోన్స్ రావట్లేదు అంటే ఇది చాలా ఈజీ టు కరెక్ట్. బయట నుంచి హార్మోనల్ సప్లిమెంట్ ఇస్తే స్పెర్మటోజెన్సిస్ మళ్ళీ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎజాక్యులేట్‌లో స్పెర్మ్స్ అనేవి మళ్ళీ కనిపించి చాలా ఈజీగా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ హైగా ఉంటది. థర్డ్ రీజన్ అంటే బ్లాకేజెస్ ఉన్నాయి. మీకు స్పెర్మటోజెన్సిస్ అంతా బాగుంది. బయటకొచ్చే దారిలో అడ్డుగోడలు ఉన్నాయి అంటే చాలా సింపుల్‌గా ఇక్కడి నుంచి నీడిలేసి తీసి అలాంటి స్పెర్మ్స్‌ని మీరు ఐవీఎఫ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అంతా వచ్చేది ఈ సెకండ్ కారణం అంటే టెస్టిసే ఫెయిల్ అయిపోతుంది. సో ఈ టెస్టిస్ ఫెయిల్ అయినప్పుడు మనకేంటంటే చాలా కొంతమందికి రీజన్స్ కనుక్కున్నప్పుడు అలాంటి రీజన్స్‌కి మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు స్పెర్మటోజెన్సిస్ అనేది స్టార్ట్ అవుతదండి. కానీ చాలా మందికి రీజన్స్ తెలియనప్పుడు కొన్ని మెడికేషన్స్ ఇచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా టీజా అంటే చిన్న నీడిలేసి మనకి బ్లడ్ ఎలా అయితే నీడిల్‌తో డ్రా చేస్తామో అలాగే ఇక్కడి నుంచి టీజా చేసి మీ టెస్టిస్‌లో స్పెర్మ్స్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతుందా లేదా బయాప్సీ చేసి చూస్తాం. అప్పటికి దొరకలేదు అంటే మైక్రోటీజ్ అంటే చిన్నగా కట్ చేసి మీ టెస్టిస్‌లో స్పెర్మ్స్ ప్రొడక్షన్ ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో సో అలాంటి ప్లేసెస్ నుంచి బయాప్సీ చేసి స్పెర్మ్స్ తీసి అలాంటి స్పెర్మ్స్‌ని మీ ఐవీఎఫ్ పద్ధతిలో, ఇక్సీ పద్ధతిలో మీ పార్ట్నర్ ఎగ్ లోపలికి ఏసి మీ ఓన్ స్పెర్మ్ తోటి మీకు బేబీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాకపోతే టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ కండిషన్స్‌లో అందరికీ దొరుకుతదా మేడం అంటే అందరికీ దొరికేదానికి అవకాశం తక్కువ ఉంటుందండి. ఔట్ ఆఫ్ 10 మెంబర్స్ 4-5 మెంబర్స్‌కి మాత్రమే సెకండ్ రీజన్‌లో దొరికేదానికి అవకాశం ఉంటది. అదర్‌వైజ్ ఫస్ట్ కాజ్‌లో, థర్డ్ కాజ్‌లో మీకు ప్రోగ్నోసిస్ అనేది చాలా బావుంటుంది. అంటే స్పెర్మటోజెన్సిస్ మీ ఓన్ స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ ఇచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే కొంతమందికి టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అయినప్పుడు అంటే సెకండ్ రీజన్‌లో కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ ఉండేదానికి అంటే ఒక 100 మందిలో 10 మందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటి స్పెర్మ్‌ని మీరు బేబీ తయారీ చేసుకోవడానికి యూజ్ చేసినప్పుడు మీకు పుట్టబోయేది మేల్ బేబీ అయితే అలాంటి బేబీకి ఇలాంటి అవకాశం మళ్ళీ ఇలా స్పెర్మ్ కౌంట్ 0 ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి అనంటే మీరు ఫస్ట్ జెనెటిక్ టెస్ట్ చేసుకొని అలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీకు మీ స్పెర్మ్‌ని యూజ్ చేసుకునేటప్పుడు మీ బేబీని పెట్టేటప్పుడు బేబీని టెస్ట్ చేసి పీజీటీఏ అడ్వాన్స్ టెక్నిక్ ద్వారా బేబీస్‌ని టెస్ట్ చేసి అలాంటి నార్మల్ ప్రాబ్లమ్ లేని బేబీని సెలెక్ట్ చేసుకొని అలాంటి బేబీ తోటి మీకు
ప్రాబ్లం లేని బేబీని సెలెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో స్పర్మ్ కౌంట్ 0 ఉండంగానే కంగారు పడకండి. మీ ఓన్ స్పర్మ్ తోటి టీజా, మైక్రోటీజా అనే అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా మీ ఓన్ స్పర్మ్ తోటి, మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి మీ ఓన్ బేబీని ఇచ్చే టెక్నిక్ అనేది మన దగ్గర ఉంది. సో ఈ టాపిక్ గురించి ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.